తాజా అంశాన్ని చూస్తున్నాం. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసులు కల్పించాలని దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పు సరైనదేనన్న ధర్మాసనం పేర్కొంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసులు కల్పించాలని దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పు సరైనదేనని ధర్మాసనం పేర్కొంది. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసులు కల్పించాలని దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పు సరైనదేనని ధర్మాసనం పేర్కొంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ను అడిగి తెలుసుకుందాం. కిరణ్, సుప్రీంకోర్టు నిర్ణయానికి సంబంధించిన పూర్తి సమాచారం చెప్పండి. సుప్రియ, ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసులు కల్పించాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంని ఆశ్రయించారు. ఈ రోజు తుది విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ఉపాధ్యాయులందరికీ ఏకీకృత సర్వీసులు కల్పించాలంటూ 2 ప్రత్యేక సెలవుకాలీన పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని సుదీర్ఘంగా విచారణ జరిపించిన జస్టిస్ కెహర్, జస్టిస్ భానుమతి కొట్ట ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎటువంటి వ్యాఖ్యలు చేసేందుకు, అందులో ఎటువంటి మార్పులు చేసేందుకు నిరాకరించింది. కాకపోతే పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు సైతం కొంత ఊరట లభించినట్టుగా కనిపిస్తోంది. ఉపాధ్యాయులందరికీ ఏకీకృత సర్వీసులు కల్పించేందుకు గాను రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపుకోవచ్చన్న ధర్మాసనం ఈలోపు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులందరికీ కూడా పదోన్నతులు కల్పించవచ్చంటూ నిర్దేశించింది. ఉపాధ్యాయులందరికీ ఏకీకృత సర్వీసులు కల్పించడం పోవడం వల్ల పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందంటూ గతంలో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కాకపోతే హైకోర్టు వాళ్ళకి విరుద్ధంగా తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ను సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం ఎట్టకేలకు పరిష్కరిందని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు మాత్రం సానుకూలంగా తీర్పు వచ్చినట్టుగా కనిపించడం లేదని వారు చెబుతున్నారు. సుప్రియ, ధన్యవాదాలు కిరణ్.